దాంట్లో ఒకదాన్ని 2005లో ఫ్యూచర్ నుంచి వచ్చిన ఎల్లీ తీసుకోవడం. ఇలా ఒక లాకెట్ యానా, ప్యారిస్, సెలెస్ట్, యానా మధ్య లూప్లో తిరిగితే ఇంకొకటి ఎల్లీ, ప్యారిస్, సెలెస్ట్ మధ్య లూప్లో తిరుగుతుంది. సో ఈ లాకెట్స్ కూడా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యాయో ఖచ్చితంగా చెప్పలేం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2024లో థ్రిల్లర్ మిస్టరీ జోనరాలో వచ్చిన క్యాడో లేక్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. మన వ్యూవర్స్ లో ఒకళ్ళు ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. నేనైతే ఇంతకు ముందు వరకు ఈ మూవీని చూడలేదు, కానీ మూవీని చూసిన తర్వాత దీన్ని ఎలా మిస్ అయ్యానబ్బా అని అనిపించింది. ఆనెస్ట్ గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన డార్క్ సిరీస్ తర్వాత నాకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించిన మూవీ ఇది. దీన్ని సజెస్ట్ చేసిన రాధాకృష్ణ గారికి థ్యాంక్స్. టెక్సాస్ అండ్ లూజియానాకి మధ్య విస్తారంగా ఉన్న పెద్ద పెద్ద చెట్లతో ఉండే డచ్ సైప్రస్ ఫారెస్ట్ లో చిత్తడి నేలతో నిండి ఉండే కడో లేక్ చుట్టుపక్కల ఉండే ఒక టౌన్ లో ఉన్న కొంతమంది క్యారెక్టర్స్ తో ముడిపడి ఆ లేక్ లోనే ఉన్న మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మిస్టీరియస్లీ ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ మూవీని ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అలాగే మూవీలో మనం చూసే క్యారెక్టర్స్, మెయిన్ ఈవెంట్స్ కి సంబంధించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ ని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మూవీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో మీకే అర్థం అవుతుంది. మూవీని చూద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని పాస్ చేసి మూవీని చూసి వచ్చేయండి. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. 1999లో క్యాడో లేక్ పై ఉన్న డ్యామ్ మీద నుంచి ఒక కార్ క్రాష్ అయి నీటిలో పడిపోయిన సీన్ తో మన మూవీ మొదలవుతుంది. ఆ కారులో ఉంది ప్యారిస్ లాంగ్, అలాగే తన మదర్ అయిన యానా. నీటిలో పడి మునిగిపోయిన కారులో నుంచి ప్యారిస్ అయితే బయటపడగలుగుతాడు గాని తన మదర్ అయిన యానాని మాత్రం తను కాపాడలేకపోతాడు. తన మదర్ ని కాపాడుకోలేకపోయాను అనే గిల్టీ ఫీలింగ్ తో తనని తాను కొంతకాలం ఐసోలేట్ చేసుకుని తరువాత తన మదర్ కి వచ్చే సీజర్స్ ని డాక్టర్స్ మిస్డయాగ్నోస్ చేశారేమో అని దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక 4 సంవత్సరాలు గడిచేసరికి 2003లో తను ఆ క్యాడో లేక్ ని క్లీన్ చేసే జాబ్ లో జాయిన్ అవుతాడు. కానీ అప్పటికి కూడా తన మదర్ ని కాపాడుకోలేకపోయాను అనే గిల్టీ ఫీలింగ్ లోనే ఉంటూ తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ అయిన సెలెస్ట్ కాలేజ్ స్టడీస్ కోసం హ్యూస్టన్ కి వెళ్లాలనుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ మదర్ అయిన యానా చనిపోయి అప్పటికే 4 సంవత్సరాలు అవడంతో తను యానా మెమోరియల్ సర్వీస్ ని అరేంజ్ చేసినప్పటికీ గిల్టీ ఫీలింగ్ లో ఉన్న ప్యారిస్ దానికి వెళ్ళడు. తర్వాత రోజు తను హ్యూస్టన్ కి బయలుదేరబోతుంది కాబట్టి వెళ్లే ముందు తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్యారిస్ తో కొంత సమయాన్ని గడపాలనుకున్న సెలెస్ట్ తన దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో లేక్ లో ఉన్న వాటర్ లెవెల్ తగ్గుతూ లేక్ చుట్టూ ఉండే చిత్తడి నేల ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది. ఇదే టైంలో మనకి 2022లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి. ఎలిజబెత్ అలియాస్ ఎల్లీ తన స్టెప్ సిస్టర్ అయిన యానాతో షాపింగ్ పూర్తి చేసుకుని అదే లేక్ లో బోట్ లో ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారిలో యానా ఎల్లీతో తన క్లాస్మేట్ అదే లేక్ దగ్గరలో తోడేళ్లు తిరుగుతూ ఉండడం చూశానని చెప్పిందని ఎల్లీతో చెప్తుంది. తను కూడా లేక్ లో ఉన్న వాటర్ లెవెల్ తగ్గుతూ ఉండడం గమనిస్తుంది. తన బోట్ ని డాక్ చేసి బయటికి వస్తే అక్కడున్న కొంతమంది పిల్లలు సగం కట్టై చనిపోయి పడి ఉన్న అలిగేటర్ తో ఆడుకుంటూ ఉంటారు. అది చూసి షాక్ అయిన ఎల్లీ చనిపోయిన ఆ అలిగేటర్ ని వాటర్ లో పడేసి ఇంటికి వెళ్తుంది. ఎల్లీ ఇంటికైతే వెళ్తుంది గాని తనకు అక్కడికి వెళ్లడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే తన ఫాదర్ కనిపించకుండా పోయిన తర్వాత తన మదర్ డానియల్ అనే అతన్ని పెళ్లి చేసుకోవడంతో తను ఎల్లీని బాగానే పెంచినప్పటికీ ఎల్లీ మాత్రం తనని గాని తనకి సంబంధించిన వాళ్ళని గాని తన ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేయదు. అది తన మదర్ కి నచ్చకపోవడంతో ఎల్లీకి తన మదర్ కి మధ్య ఎప్పుడూ గొడవ అవుతూనే ఉంటుంది. ఆ రోజు కూడా వాళ్ళ మధ్య అలాంటి గొడవే అవడంతో ఎల్లీ చీకటి పడుతూ ఉన్నప్పటికీ తన బోట్ తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిపోతుంది. దారిలో వాటర్ లెవెల్ తక్కువగా ఉండడంతో తన బోట్ ఆగిపోతే దానిని తను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో దూరంగా ఏవో పేలుతున్న పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినపడతాయి. అలాగే తన స్టెప్ సిస్టర్ అయిన యానా తనతో చెప్పినట్టుగానే ఎల్లీ అక్కడ కొన్ని తోడేళ్లను చూస్తుంది. ఎల్లీకే కాకుండా ఇదే టైంలో 2003లో ఉన్న ప్యారిస్ కి కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. ప్యారిస్ ఆ లేక్ దగ్గరలో తను నడుస్తూ ఉండగా తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్ని మారిపోయాయి అన్నట్టు తనకొక వింత అనుభవం ఎదురవుతుంది. అలాగే యథావిధిగా లేక్ ని క్లీన్ చేసే పనిలో ఉండగా తన బోట్ ఒక చోట స్టక్ అయిపోవడంతో దానికి అడ్డుపడిందని తీద్దామని నీళ్లలోకి దిగిన ప్యారిస్ కి అచ్చం తన మదర్ వేసుకునే లాకెట్ లాంటిదే తనకు అక్కడ దొరుకుతుంది. దాంతో తన ఫాదర్ ఇంటికి వెళ్లి తన మదర్ కి సంబంధించిన వస్తువుల్ని వెతికితే తన మదర్ బ్రతికున్నప్పుడు వేసుకున్న లాకెట్ అక్కడే ఉంటుంది. అలాంటిదే తనకి లేక్ లో కూడా దొరకడంతో ఇప్పుడు ఒకేలా ఉండే 2 లాకెట్స్ ప్యారిస్ దగ్గర ఉన్నాయి.
స్టడీస్ కోసం హ్యూస్టన్ కి వెళ్లబోతున్న తన గర్ల్ ఫ్రెండ్ అయిన సెలెస్ట్ తో ప్యారిస్ తన మదర్ వేసుకునే లాకెట్ లాంటిదే తనకి లేక్ లో కూడా దొరికిందని తనకి చెప్తూ లేక్ చుట్టుపక్కల తను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని సెలెస్ట్ కి చూపించడానికి తనని కూడా అక్కడికి తీసుకువెళ్తాడు. కానీ తనకు అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి వీలు లేకుండా తను పొద్దున వెళ్ళినప్పుడు ఉండాల్సిన తన ఫుడ్ స్టెప్స్ ఇప్పుడు నీటిలో మునిగిపోవడంతో ప్యారిస్ చెప్పాలనుకుంటున్నదేది సెలెస్ట్ కి అర్థం కాదు. అలాగే తన మదర్ కి లాగానే ప్యారిస్ కి కూడా ఇప్పుడు సీజర్స్ వస్తున్నాయేమో అని సెలెస్ట్ అనుకుంటుంది. తనని ప్యారిస్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అనడంతో కారులో ఉండగా 1999లో ఆ లేక్ దాదాపుగా ఎండిపోయింది అన్న టైంలో వాళ్ళకి ఎదురైన సంఘటన గురించి సెలెస్ట్ ప్యారిస్ తో చెప్తే 99లో దాదాపుగా కరువు వచ్చిందన్న విషయం తనకి గుర్తులేదని ప్యారిస్ అంటాడు. దాంతో తర్వాత రోజు పొద్దున ప్యారిస్ తన ఫాదర్ కి సంబంధించిన లాగ్ బుక్ ని తిరిగేస్తే క్యాడో లేక్ లో వాటర్ తగ్గిపోతూ ఎప్పుడైతే కరువు ఏర్పడే పరిస్థితి వస్తూ ఉందో అదే టైంలో తన మదర్ కి సీజర్స్ వస్తూ ఉండేవని తనకు అర్థం అవుతుంది. అదే విషయాన్ని ప్యారిస్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన సెలెస్ట్ కి చెప్తే ప్యారిస్ ఎక్కువగా ఆలోచిస్తూ ఏదో ఊహించుకుంటున్నాడని సెలెస్ట్ కొట్టిపారేస్తుంది. దాంతో మనోడు ఆ లేక్ లో తనకు ఎదురైన అనుభవం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అది జరిగిన లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఇదిలా ఉంటే ఎల్లీ ఉన్న టైంలో కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎల్లీ తన మదర్ తో గొడవపడి దారిలో తోడేళ్లను చూసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత రోజు పొద్దున పూట తన మదర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. కంగారు పడుతున్న తన మదర్ ఏనా కనపట్లేదు, నీతో పాటు వచ్చిందా అని అడగడంతో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఎల్లీ తిరిగి వస్తుంది. ఇంటి దగ్గరికి చేరుకున్న తను తన బోట్ ని డాక్ చేసి ఇంట్లోకి వెళ్తే తన మదర్ కంగారు పడుతూ డేనియల్ ని నువ్వు ఇంకా పిలవలేదా అని కసురుకుంటుంది. అసలేం జరిగింది, ఏనా ఎప్పటి నుంచి కనపడట్లేదు అని ఎల్లీ అడుగుతూ ఉండగా డేనియల్ లోపలికి వచ్చి ఏనాని వెతుక్కుంటూ వెళ్లడానికి తన బోట్ కావాలని బోట్ కీని అడుగుతాడు. ఎల్లీ తన బోట్ కీని ఇవ్వడంతో బయటికి వెళ్లిన డేనియల్ నీ బోట్ కనపడట్లేదు, ఎక్కడ పెట్టావు అంటూ తిరిగి వస్తాడు. అక్కడే పెట్టి లోపలికి వచ్చాను అంటూ బయటికి వెళ్లిన ఎల్లీకి కూడా తన బోట్ కనపడదు. దాదాపు 2 నిమిషాల క్రితం తను డాక్ చేసిన బోట్ ఏమైపోయిందా అని సతమతమవుతూ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక కంగారు పడుతుంది. ఏనా కనపడట్లేదు కాబట్టి తనని వెతకడానికి వచ్చిన పోలీస్ ఇంతకు ముందు సెలెస్ట్ తన కూతురైన ఎల్లీని కొన్నిసార్లు కొట్టడంతో తన మీద కొన్ని కేసులు ఫైల్ అయి ఉండడంతో తను ఏనాని ఏమైనా అని ఉండడం వల్లనే ఏనా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందేమో అని తెలుసుకోవడానికి సెలెస్ట్ తనని కొట్టిందేమోనని అడుగుతాడు. దాంతో అప్సెట్ అయిన సెలెస్ట్ లోపలికి వెళ్లిపోతే తన వైఫ్ ఏనాని ఏమీ చేయలేదని తన కూతురు కనపడట్లేదు కాబట్టి తనని వెతకడానికి ఇప్పుడే వెళ్ళాలి అని డేనియల్ తొందర పెడతాడు. ఎల్లీ వెళ్లిపోయిన తర్వాత తనని వెతుక్కుంటూనే ఏనా వెళ్ళిందని తన గురించి తన బోట్ గురించి వాళ్ళు ఎంత వెతికినా ఏనా ఆచూకీ ఏమీ తెలియదు. వెతకగా ఆ రోజు రాత్రి ఏనా తీసుకువెళ్ళింది అనుకుంటున్న బోట్ అయితే దొరుకుతుంది గాని ఏనా గాని తను వేసుకునే లైఫ్ జాకెట్ గాని కనపడదు. ఆ తర్వాత రోజు పొద్దున్న తన మదర్ తో ఎల్లీ మాట్లాడుతూ ఉండగా అప్పటి వరకు ఎల్లీ అనుకుంటున్నట్టుగా తన ఫాదర్ కనిపించకుండా పోలేదని ఎవరో వేరే అమ్మాయి కోసం తనని చిన్నపిల్లగా ఉన్న ఎల్లీని వదిలేసి వెళ్లిపోయాడని తన మదర్ ఎల్లీతో చెప్తుంది. ఎల్లీ అది నమ్మకపోతూ ఉండడంతో నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను తనని కలిశాను, ఆమె నన్ను వెతుక్కుంటూ వచ్చి నా మీద అటాక్ చేయబోతుంటే నేను తనతో మాకిప్పుడు ఒక చిన్న పాప ఉంది, అతను నీ దగ్గరికి వస్తే తిరిగి పంపించేయి అని చెప్తూ తనని హర్ట్ చేశాను అని ఎల్లీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి తన మదర్ జరిగిన దాని గురించి ఇప్పుడు తనతో చెప్తుంది. దాంతో అప్పటి వరకు తను అనుకుంటున్నట్టుగా కాకుండా తన మదర్ తనతో ఇప్పుడు చెప్పినట్టుగా తన ఫాదర్ కనిపించకుండా పోలేదని కావాలని తనని వదిలేశాడు అని తెలుసుకున్న ఎల్లీ చాలా బాధపడుతుంది. దాంతో తన సిస్టర్ అయిన ఏనాని ఎలాగైనా కాపాడుకోవాలని రాత్రి పోలీస్ కి దొరికిన బోట్ తన ఇంటి దగ్గరికి రావడంతో దాన్ని తీసుకుని ఎల్లీ ఇప్పుడు బయలుదేరుతుంది. పగలంతా యానా కోసం వెతికి ఉన్న ఎల్లీ సాయంత్రం అయ్యేటప్పుడు తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండగా వాటర్ లెవెల్ తక్కువగా ఉన్న చోటకి చేరి తన బోట్ ఆగిపోతుంది. అదే టైంలో అక్కడికి పోలీస్ రావడంతో వాళ్ళకి కనపడితే వాళ్ళు తనని తీసుకువెళ్లిపోతారని ఎల్లీ పడిపోయిన తన ఫోన్ ని బోట్ ని అక్కడ వదిలేసి పక్కనే ఉన్న నేలపైకి పరిగెడుతుంది. వాళ్ళకి కనపడకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న ఎల్లీ తనకి తెలియకుండానే 2 ఇన్విజిబుల్ లేయర్స్ ని క్రాస్ చేస్తుంది. అలాంటి దాంట్లోకి మొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు ప్యారిస్ ఏ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయ్యాడో ఇప్పుడు ఎల్లీకి కూడా అదే ఎక్స్పీరియన్స్ కలిగి సౌండ్ డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతుంది. కానీ తను అదేమీ పట్టించుకోకుండా తన ఫోన్ ని వెతుక్కుంటూ వాటర్ దగ్గరికి రావడంతో రాత్రి కాస్త తెల్లవారైపోతుంది. అక్కడ తనకి కనపడిన ఒక వ్యక్తి హెల్ప్ తీసుకుని డాక్ దగ్గరికి చేరుకుని ఎలాగోలా మళ్లీ ఇంటికి వెళ్తుంది.
డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టగానే కంగారు పడుతున్న తన మదర్, వాటర్లో నీకు బోట్ కనపడిందా? నిన్ను ఫాలో అవుతూ నీ సిస్టర్ నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. ఎందుకు తన మదర్ తనని అడిగిందే అడుగుతుంది అన్నట్టుగా ఎల్లీ చూస్తూ ఉండగా యానా కనపడట్లేదని ఎల్లీ మదర్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఇంట్లో ఉన్న ఎల్లీ విండోలో నుంచి బయటికి చూస్తే యానా కనపడలేదు అని తనకి మొదటిసారిగా ఫోన్ వచ్చినప్పుడు తను ఏ బోట్ లో అయితే ఇంటికి చేరుకుని దానిని డాక్ చేసిందో అదే బోట్ లో తన పాస్ట్ వర్షన్ అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అయిన ఎల్లీ ఎలా జరిగిందో తనకి తెలియకపోయినప్పటికీ తను టైం ట్రావెల్ చేసి యానా మిస్ అయిన రోజుకి వచ్చిందని తెలుసుకుంటుంది. దాంతో ఆ బోట్ కి సంబంధించిన స్పేర్ కీని తీసుకుని బోట్ ని డాక్ చేసి ఎల్లీ ఇంట్లోకి వచ్చేంత వరకు ఎదురు చూసి ఇంటి బ్యాక్ డోర్ నుంచి తను బయటికి వెళ్లి ఆ బోట్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మనం మొదటిసారి చూసినట్టుగా ఎల్లీ బోట్ ని డాక్ చేసి ఇంట్లోకి రాగానే తన మదర్ నువ్వింకా డేనియల్ ని పిలవలేదా అని తన మీద అరవడం, నీ బోట్ ని తీసుకుని యానాని వెతకడానికి నేను వెళ్తాను, బోట్ కీ ఇవ్వు అని డేనియల్ ఇంట్లోకి వచ్చిన ఎల్లీ దగ్గర నుంచి బోట్ కీని తీసుకుని బయటికి వెళ్లి ఆ బోట్ లేదని రియలైజ్ అవడం, ఆ తర్వాత ఎల్లీ కూడా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అసలేం జరిగిందో తెలియక కంగారు పడడం, ఇవన్నీ టైం ట్రావెల్ చేసి 2 రోజులు ముందు ఉండాల్సిన ఎల్లీ అక్కడికి చేరుకోవడం వలన జరిగిన సంఘటనలు. ఇప్పుడు తన పాస్ట్ వర్షన్ బోట్ ని తీసుకుని యానాని వెతుక్కుంటూ వెళ్లిన ఎల్లీ కొంత దూరం ఆ లేక్ లో ముందుకు వెళ్లాక యానా తనని పిలుస్తూ ఉన్నట్టుగా అనిపించడంతో మళ్లీ వాటర్ లెవెల్ తక్కువ ఉండడం వలన ఆగిపోయిన బోట్ ని పక్కన పెట్టి తనని పిలుస్తున్న యానా వైపుగా తను పరిగెడుతూ ఉండడంతో రాత్రిలాగానే మళ్లీ తను 2 లేయర్స్ నుంచి పాస్ అవుతుంది. ఇదే టైంలో 2003లో ఉన్న ప్యారిస్ ఆ లేక్ దగ్గర తను మొదటిసారిగా ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి వెతుక్కుంటూ ఉండగా తనకి యానా కోసం ఎల్లీ పెడుతున్న అరుపులు వినపడుతూ ఉంటాయి. అదే టైంలో యానా పిలుపు వినపడిన వైపుగా పరిగెడుతున్న ఎల్లీకి ఒక చోట లో లెవెల్ వాటర్ దగ్గర చిక్కుకుపోయిన బోట్ లో ఉన్న యానా కనపడుతుంది. కానీ తనతో మాట్లాడినప్పుడు ఎల్లీకి అర్థమయ్యే విషయం ఏంటంటే తను ఆ రోజు తప్పిపోయిన యానా కాదని, నెల రోజుల క్రితం ఎల్లీకి తన మదర్ కి గొడవైనప్పుడు ఇంట్లో నుంచి కోపంగా వెళ్లిపోయిన ఎల్లీని వెతుకుంటూ యానా వెళ్ళిందని, నెల రోజుల క్రితం ఉన్న యానాని తను ఇప్పుడు కలుసుకుందని ఎల్లీ తెలుసుకుంటుంది. అంటే ఇంతకు ముందు 2 రోజులు వెనక్కొస్తే ఇప్పుడు దాదాపు నెల రోజులు వెనక్కి వెళ్ళిందని ఎల్లీ రియలైజ్ అవుతుంది. యానాని తీసుకుని ఇంటికి వెళ్లిన ఎల్లీ తన మదర్ తో తనకి గొడవై ప్లేట్ పగలగొట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తనకి తెలిసి నెల రోజుల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు తనకి అక్కడ కనపడడంతో డేనియల్ తో యానాని ఎట్టి పరిస్థితుల్లో ఆ లేక్ లోకి ఒంటరిగా వెళ్లనివ్వొద్దని చెప్తుంది. ఎల్లీ పాస్ట్ వర్షన్ అయిన యానాని పట్టుకున్న ఇదే టైంలో ఎల్లీకి సంబంధించిన కేకలను విని పరిగెత్తుకుంటూ వెళ్లిన ప్యారిస్ రాత్రిగా ఉండాల్సిన తన ప్లేస్ లో నుంచి ఆ 2 లేయర్స్ ని దాటుకుని పగలైన వైపు నుంచి బయటికి వస్తాడు. కొంచెం ముందుకు వెళ్లిన తనకి దెబ్బ తగిలి అన్కాన్షియస్ గా పడి ఉన్న యానా కనపడుతుంది. తనకి హెల్ప్ చేయాలని తనని తీసుకుని ఆ లేక్ దగ్గర నుంచి బయటికి వచ్చిన ప్యారిస్ తను ఆశ్చర్యపోయే విధంగా అక్కడున్న పరిసరాలన్నీ తనకి తెలిసినట్టుగా కాకుండా చాలా పాతగా కనపడతాయి. అలాగే ఆ క్యాడో లేక్ పై తన టైం పీరియడ్ లో ఉండాల్సిన డ్యామ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. దాంతో తనకి మొదట అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోయినప్పటికీ అటువైపుగా వెళ్తున్న కొంతమందిని ఆపి యానాకి హెల్ప్ చేయమని చెప్పి అదే సంవత్సరమో కనుక్కుంటాడు. వాళ్ళు అది 1952 అని చెప్పడంతో మనోడికి ఫ్యూజులు ఎగురుతాయి. అంటే దాదాపు 51 సంవత్సరాలు తను టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వచ్చాడు అని రియలైజ్ అయ్యి దానికి కారణమైన ఆ ప్లేస్ ని వెతుక్కుంటూ మళ్లీ లేక్ దగ్గరికి వెళ్లిపోతాడు. దారి మధ్యలో తనకి అక్కడే తిరుగుతూ ఉన్న తోడేళ్లు కనపడతాయి. మొదటిసారి ఎల్లీకి ఆ లేక్ లో కనపడిన తోడేళ్లు ఇక్కడి నుంచి వచ్చినవే అన్నమాట. అవి కూడా వాటికి తెలియకుండానే ఆ లేయర్స్ నుంచి పాస్ అయి టైం ట్రావెల్ చేసి ఉండాలి. మనోడు లేక్ దగ్గరికి వస్తున్న ఇదే టైంలో యానాని ఇంటి దగ్గర దిగబెట్టి తన ఒరిజినల్ టైం కి తిరిగి వెళ్లిపోదాం అనుకుంటున్న ఎల్లీ తను టైం ట్రావెల్ చేయడానికి కారణమైన ఆ ప్లేస్ ని వెతుక్కుంటూ మళ్లీ తిరిగి వస్తుంది. తనకు ఆ ప్లేస్ కనపడడంతో దాని నుంచి పాస్ అయిన ఎల్లీ యానా కనపడకుండా పోయిన 2వ రోజు తనని వెతుక్కుంటూ వచ్చిన తను పోలీస్ కి కనపడకుండా తప్పించుకోవడానికి దాక్కుంటున్నప్పుడు తను వదిలేసిన బోట్, ఫోన్ ఇప్పుడు తనకి దొరుకుతాయి. దాంతో తను ఆ ఫోన్ ని తీసుకుని డేనియల్ కి కాల్ చేసి తను ఎక్కడున్నానో చెప్తూ రమ్మని అడుగుతుంది. తర్వాత ఆ బోట్ లో ఉన్న తాడుని తీసుకుని పక్కనే ఉన్న చెట్టుకి కట్టి మళ్లీ ఆ లేయర్స్ నుంచి పాస్ అయి అవతల పక్కకి వెళ్లి అక్కడే ఉన్న ఇంకో చెట్టుకి కడుతుంది. ఇదే టైంలో 1952లో ఉన్న ప్యారిస్ తన టైంకి తిరిగి వెళ్లడానికి ఆ లేయర్ నుండి పాస్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ 2 లేయర్స్ మధ్యలోకి తను వచ్చినప్పుడు తనకు ఒక తాడు కనపడుతుంది. ఆ తాడుని పట్టుకుని ఒక వైపు వెళ్లిన తను ఎల్లీ వచ్చిన 2022లో ల్యాండ్ అవుతాడు. ఎల్లీ అక్కడే వదిలేసిన బోట్ ని పట్టుకుని తను అక్కడి నుంచి బయటపడదాం అన్నట్టుగా వెళ్తూ ఉండగా పోలీస్ తనకి ఎదురు పడతారు. వాళ్ళని చూసిన తను రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు అని రియలైజ్ అవడంతో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తను చేసిన ప్రయత్నంలో బోట్ క్రాష్ అవుతుంది.
యానా బోట్ ని ఎల్లి తీసుకువెళ్ళడం, ఎల్లి తీసుకొచ్చిన అదే బోట్ ని ఇప్పుడు ప్యారిస్ తీసుకువెళ్తూ ఉండగా క్రాష్ చేయడంతో కనపడకుండా పోయిన యానాకి తనకి ఏదో సంబంధం ఉందనుకుని పోలీస్ ప్యారిస్ ని అరెస్ట్ చేస్తారు. ఇదే టైంలో అవతల పక్కకి వెళ్లిన ఎల్లి అక్కడే పడి ఉన్న ఒక చిన్న బోట్ ని తీసుకుని టౌన్ లోకి వస్తుంది. యానా కోసం ఎల్లి అక్కడ వెతుకుతూ ఉండగా తన మదర్ కి సంబంధించిన లాకెట్, ఏదైతే యానా మిస్ అవ్వడానికి ముందు రోజు రాత్రి ఎల్లి మదర్ కి సంబంధించిన లాకెట్ ని తను వేసుకుంటున్నానని యానా ఎల్లికి చూపించిందో అదే లాకెట్ ఇప్పుడు అక్కడే ఉన్న ఒక కార్ లోపల ఎల్లికి కనపడుతుంది. దాంతో ఎల్లి ఎలాగోలా కష్టపడి ఆ కారులోకి బ్రేక్ ఇన్ అయి లాకెట్ ని తీసుకుంటే అదే టైంలో ఒక చిన్నపిల్లతో ఆ కార్ దగ్గరికి వస్తున్న ఒక అమ్మాయి నా లాకెట్ ని ఎందుకు తీసుకున్నావు, తిరిగి ఇచ్చేయి అంటూ తనతో గొడవ పడుతుంది. ఇది నా సిస్టర్ కి సంబంధించింది, నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటూ ఎల్లి అడిగితే ఇది కనపడకుండా పోయిన నా బాయ్ ఫ్రెండ్ మదర్ కి సంబంధించింది, తన పేరు యానా లాంగ్ అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా తన బాయ్ ఫ్రెండ్ కనపడట్లేదు అన్నట్టుగా ప్రింట్ అయిన పేపర్స్ ఆ ట్రక్ లో నుంచి కింద పడడంతో దాన్ని చూసిన ఎల్లి అసలు అక్కడ జరుగుతున్నది నిజమా కలా అన్నట్టుగా షాక్ అవుతూ ఉండగా తనతో గొడవ పడిన ఆ అమ్మాయి ఏడుస్తున్న తన పాపని ఎత్తుకుంటూ ఏడవకు ఎల్లి అని తనని ఓదారుస్తూ ఉంటుంది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తన నెక్లెస్ ని తీసుకున్న ఈ అమ్మాయి కోసమే తనని వదిలేసి వెళ్లిపోయాడు అనుకుంటున్న తను ఎల్లీతో వాళ్ళకిప్పుడు ఒక పాప ఉందని తన బాయ్ ఫ్రెండ్ ని తన దగ్గరికి పంపించేయమని ఎల్లీతో అంటుంది. అది విన్న ఎల్లీకి తన జీవితంలో ఒక మిస్టరీగా మిగిలిపోయిన తన ఫాదర్ కి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ రావడం మొదలవుతుంది. ఇంతకు ముందు తన మదర్ తనతో చెప్పినట్టుగా ఎవరో అమ్మాయి కోసం తన ఫాదర్ వాళ్ళని వదిలేసి వెళ్లిపోయాడు అని తన మదర్ అనుకుంటున్న ఆ అమ్మాయి ఈ పరిస్థితిలో తన మదర్ కి ఎదురైన ఎల్లీనే. 2022లో ఎల్లీ మదర్ గా మనం ఇప్పటి వరకు చూసిన అమ్మాయి సెలెస్ట్. 2003లో సెలెస్ట్ హ్యూస్టన్ కి వెళ్లడానికి ముందు తన బాయ్ ఫ్రెండ్ అయిన ప్యారిస్ తో టైం స్పెండ్ చేయడంతో ఒక సంవత్సరం గడిచేసరికి తనకు ఒక పాప పుడుతుంది. కానీ 2003లో అక్కడి నుంచి ఆ పోర్టల్ ద్వారా వెళ్లిపోయిన ప్యారిస్ 2022లో ల్యాండ్ అయి 2022 నుంచి అక్కడికి చేరుకున్న ఎల్లీని చిన్నపిల్లగా ఉన్న తన కూతురైన ఎల్లీతో కలిసి సెలెస్ట్ కలిసేంత వరకు ప్యారిస్ తిరిగి రాడు. దాంతో సెలెస్ట్ ప్యారిస్ కనపడకుండా వెళ్లిపోయే ముందు తన మదర్ కి సంబంధించిన ఏదైతే లాకెట్ ని తనకిచ్చాడో ఇప్పుడు అదే లాకెట్ తో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎల్లీ కోసమే ప్యారిస్ వాళ్ళని వదిలేసి వెళ్లిపోయాడని సెలెస్ట్ అనుకుంటూ ఉంటుంది. సెలెస్ట్ నుంచి దూరంగా పారిపోయిన ఎల్లీ పక్కనే ఉన్న ఒక కంప్యూటర్ సెంటర్ లోకి వెళ్లి 8 ఏళ్ల వయసున్నప్పుడు తప్పిపోయిన యానా 55 ఏళ్ల వయసున్నప్పుడు 1999లో ఒక కార్ క్రాష్ లో చనిపోయిందని తెలుసుకోవడంతో తను కనిపించకుండా మిస్ అయినప్పుడు 1952లో చేరుండాలని 1952కి సంబంధించిన స్కూల్ రికార్డ్స్ ని చెక్ చేస్తే ఆ ఇయర్ స్కూల్ ఫోటోలో యానా కనపడుతుంది. యానా బెనెట్ రీడ్ అయిన తను తరువాత బెంజమిన్ లాంగ్ ని పెళ్లి చేసుకుని యానా లాంగ్ గా పేరు మార్చుకుందని, తనకి పుట్టిన కొడుకే ప్యారిస్ లాంగ్ అని, ప్యారిస్ గర్ల్ ఫ్రెండ్ అయిన సెలెస్ట్ కి పుట్టిన కూతురే తనని ఎల్లి తన ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకుంటుంది. అలాగే 1952లోకి చేరిన యానాకి సంబంధించిన స్కూల్ ఫోటోని ప్రింట్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇదే టైంలో 2022లో అరెస్ట్ అయి హాస్పిటల్లో చేరిన ప్యారిస్ క్యాడో లేక్ పై ఉన్న డ్యామ్ లీక్ అవబోతుందని, వాటర్ లెవెల్ పెరిగితే ఆ లేక్ దగ్గరలోనే ఉండే పాస్ట్ లోకి ఫ్యూచర్ లోకి వెళ్లాల్సిన పోర్టల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందని, అది జరగడానికి ముందే అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయి తన ఒరిజినల్ టైం పీరియడ్ అయిన 2004లోకి తిరిగి వెళ్లిపోదాం అనుకుంటాడు. అలా ట్రై చేస్తూ ఆ పోలీస్ నుంచి తప్పించుకుని హాస్పిటల్లో తిరుగుతున్న తనకి 8 ఏళ్ల వయసున్న యానా బెనెట్ అనే అమ్మాయి కనిపించకుండా పోయిందని, తన ఫోటో టీవీలో రావడంతో ఎవరినైతే తను సేవ్ చేసి 1952లో కొంతమందికి అప్పగించాడో తనే యానా అని, తనే తన మదర్ అయిన యానా అయ్యే అవకాశం ఉంటుందని ప్యారిస్ రియలైజ్ అవుతాడు. 99లో కార్ క్రాష్ అయినప్పుడు తను బ్రతికినప్పటికీ తన మదర్ ని తను కాపాడుకోలేకపోయాను అనే గిల్టీ ఫీలింగ్ లో ఉన్న తనకి ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్న తన మదర్ ని తనే కాపాడగలిగాడు అనే విషయం తెలియడంతో తనకి ఒక కంఫర్ట్ దొరుకుతుంది. అదే కాకుండా అదే హాస్పిటల్లో చావుకి దగ్గరవుతున్న తన ఫాదర్ కూడా తనకి కనపడడంతో తను తన మదర్ ని కనుక్కున్నాడని, తనని కాపాడగలిగాడని తన ఫాదర్ కి చెప్తూ తనని తరుముకుంటూ వస్తున్న పోలీస్ నుంచి ఎస్కేప్ అవడానికి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో ఆ హాస్పిటల్ కి వస్తూ తనకి ఎదురుపడిన ఒక కారులో ఉన్న ఇద్దరిని బయటికి లాగి తను ఆ కారుని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ కారులో ఉన్నది ఎల్లీ మదర్, అలాగే 2004లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన సెలెస్ట్, ఇప్పుడు సెలెస్ట్ ప్రెజెంట్ హస్బెండ్ అయిన డేనియల్.
దాదాపు 18 ఏళ్ల క్రితం తనని వదిలేసి వెళ్లిపోయాడు అని అప్పటి వరకు అనుకుంటున్న సెలెస్ట్, ప్యారిస్ ఒక్కరోజు కూడా ఏజ్ అవ్వకుండా తనకి మళ్లీ అలాగే కనపడడంతో షాక్ అవుతుంది. తన వెంట పడుతున్న పోలీస్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ప్యారిస్ ఆ డ్యామ్ లో నుంచి కిందకి దూకేస్తాడు. అదే టైంలో ఓవర్ఫ్లో అయిన డ్యామ్ క్రాక్ అవడంతో హెవీగా వస్తున్న వాటర్ ఫ్లోలో చిక్కుకుని కొట్టుకుపోయిన తనకి తలకి గాయం అవడంతో ప్యారిస్ చనిపోతాడు. ఇదే టైంలో 2005లో తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని తన ఒరిజినల్ టైం పీరియడ్ అయిన 2022కి తిరిగి వెళ్లిపోవడానికి ఆ లేక్ దగ్గరికి చేరుకున్న ఎల్లీ తను కట్టి ఉంచిన తాడ్ని పట్టుకుని తన ఒరిజినల్ టైం పీరియడ్ అయిన 2022కి తిరిగి రాగలుగుతుంది. కానీ ఆ లేయర్స్ మధ్యలో నుంచి ఎల్లీ వస్తూ ఉండగా తన మదర్ అయిన సెలెస్ట్ దగ్గర నుంచి తను తీసుకువస్తున్న లాకెట్ ఆ లేయర్స్ మధ్యలో ఉన్న ఒక చెట్టు కొమ్మకి చిక్కుకోవడంతో తను ఆ లాకెట్ ని అక్కడ పోగొట్టుకుంటుంది. ఇదే లాకెట్ 2003లో ప్యారిస్ కి తన బోట్ కింద దొరుకుతుంది. అదే టైంలో డ్యామ్ లీక్ అవడం వలన వచ్చిన వాటర్ ఫ్లో ఎల్లీ పోర్టల్ నుంచి బయటికి వచ్చిన ఎగ్జాక్ట్ టైంలో అక్కడికి రావడంతో ఆ పోర్టల్ క్లోజ్ అయి తాడు తెగిపోతుంది. మనం మూవీ మొదట్లో చూసినట్టుగా ఎల్లీ యానాతో కలిసి తన ఇంటికి వెళ్ళినప్పుడు డాక్ దగ్గర పిల్లలందరూ సగానికి కట్ అయి చనిపోయిన అలిగేటర్ తో ఆడుకుంటూ ఉంటారు కదా, అది కూడా ఇలాగే పోర్టల్ నుంచి బయటికి వస్తూ ఉండగా వాటర్ ఫ్లో పెరగడం వలన క్లోజ్ అయిపోతున్న పోర్టల్లో చిక్కుకుని సగానికి కట్ అయి చనిపోయి ఉండాలి. ఎల్లీ పోర్టల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తనని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన డానియల్ యానా కనపడలేదని, కానీ తన బోట్ తో ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేశారని, ఆ వ్యక్తిని చూసిన తన మదర్ తను అచ్చం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన ప్యారిస్ లో ఉన్నాడని అంటుందని డానియల్ అంటాడు. అతనికి ఏం జరిగిందని ఎల్లీ అడిగితే పోలీస్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న అతను వాటర్ లో దూకి చనిపోయి ఉంటాడు అని డానియల్ అంటాడు. అది విన్న ఎల్లీ యానా గురించి తను తెలుసుకున్న విషయాన్ని డానియల్ కి చెప్పకపోయినప్పటికీ యానాకి ఏం కాలేదని, తను ఎక్కడో చోట సేఫ్ గానే ఉంటుందని డానియల్ ని కంఫర్ట్ చేస్తుంది. తరువాత ఇంటికి తిరిగి వెళ్లిన ఎల్లీ తన మదర్ అయిన సెలెస్ట్ తో మాట్లాడుతూ జరిగిందంతా చెప్పి అప్పటి వరకు తన మదర్ అనుకుంటున్నట్టుగా ఎల్లీ ఫాదర్ వాళ్ళని వదిలేసి వెళ్లిపోలేదని, తను చూసినట్టుగానే తను ఇక్కడికి వచ్చి చనిపోయాడని ఎల్లీ సెలెస్ట్ తో చెప్తుంది. ఈ మూవీని మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మూవీలో మనం చూసిన టైం ట్రావెలింగ్ కి సంబంధించిన ఈవెంట్స్ మొదలయ్యేది యానా తప్పిపోయిన దగ్గర నుండి, అలాగే ఈవెంట్స్ కంటిన్యూ అయ్యేది కూడా యానా తప్పిపోయిన దగ్గర నుండే. ఎందుకంటే ఈ స్టోరీలో ఎప్పుడు జరుగుతూనే ఉండే ఈ టైం ట్రావెలింగ్ ఈవెంట్స్ వలన పారాడాక్సెస్ క్రియేట్ అవుతాయి కాబట్టి, ఎలా ఏర్పడిందో తెలియని ఈ లేక్ దగ్గర ఉండే ఆ పోర్టల్ వలన కనపడకుండా పోయిన యానా 1952లో ప్యారిస్ చేత కాపాడబడడం వల్లనే తను అక్కడే పెరిగి బెంజమిన్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ ని కనగలుగుతుంది. ప్యారిస్ ని తను కనడం వల్లనే 1952లో ప్యారిస్ చేత తను కాపాడబడుతుంది. కానీ తను ప్యారిస్ చేత కాపాడబడాలన్నా, అసలు తను ప్యారిస్ కి జన్మనివ్వాలన్నా ముందు యానా టైం ట్రావెల్ చేయాలి. యానా టైం ట్రావెల్ చేయడానికి కారణం ఎల్లీ. తన మదర్ తో గొడవపడి వెళ్లిపోయిన ఎల్లీని వెతుక్కుంటూనే యానా వెళ్లి ఆ పోర్టల్ ద్వారా 1952లో ల్యాండ్ అవుతుంది. అసలు ఎల్లీ పుట్టడానికి కారణం ప్యారిస్, ప్యారిస్ పుట్టడానికి కారణం యానా, యానా టైం ట్రావెల్ చేయడానికి కారణం ఎల్లీ. సో ఈ ఈవెంట్స్ లో ఏది జరగకపోయినా ఇంకొకటి జరగడానికి అవకాశం ఉండదు. అందుకనే ఎప్పుడూ ఒక లూప్ లో జరిగే ఈ టైం ట్రావెలింగ్ ఈవెంట్స్ లో ఏది ప్రారంభం ఏది కొనసాగింపు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. అలాగే ప్యారిస్ కి దొరికే లాకెట్ కూడా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యిందో ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే యానా 2022లో సెలెస్ట్ కి సంబంధించిన లాకెట్ ని తీసుకుని ఆ తర్వాత రోజే తప్పిపోయి 1952లో చేరి ఆ తర్వాత 1999లో చనిపోయాక తన లాకెట్ ప్యారిస్ దగ్గర నుండి సెలెస్ట్ దగ్గరికి చేరుతుంది. కానీ 2005లో సెలెస్ట్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా లాకెట్ ని ఫ్యూచర్ నుండి వచ్చిన ఎల్లీ తీసుకుని వెళ్లిపోతూ ఉండగా లేక్ లో ఉన్న టైం ట్రావెలింగ్ లేయర్స్ మధ్య పోగొట్టుకుంటుంది. అదే లాకెట్ ప్యారిస్ కి 2003లో తన బోట్ కింద దొరుకుతుంది. చనిపోయిన తన మదర్ కి సంబంధించిన లాకెట్ ని తనకి లేక్ లో దొరికిన లాకెట్ ని కలిపి ప్యారిస్ తను కనపడకుండా పోవడానికి ముందు తన గర్ల్ ఫ్రెండ్ అయిన సెలెస్ట్ కి ఇవ్వడం, దాంట్లో ఒకదాన్ని 2005లో ఫ్యూచర్ నుంచి వచ్చిన ఎల్లీ తీసుకోవడం, ఇలా ఒక లాకెట్ యానా, ప్యారిస్, సెలెస్ట్, యానా మధ్య లూప్ లో తిరిగితే ఇంకొకటి ఎల్లీ, ప్యారిస్, సెలెస్ట్ మధ్య లూప్ లో తిరుగుతుంది. సో ఈ లాకెట్స్ కూడా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యాయో ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఇవి బూట్ స్ట్రాప్ పారాడాక్స్ ఈవెంట్స్ ని క్రియేట్ చేస్తాయి. ఫైనల్ గా ఫ్యామిలీ ట్రీ ఆఫ్ ఎల్లీ. తన ఫాదర్ కనపడకుండా పోతే తన మదర్ మాత్రం వేరే అతన్ని పెళ్లి చేసుకుందని తన స్టెప్ ఫాదర్ అయిన డేనియల్ ని కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ ఎల్లీ తన వాళ్ళలా చూడదు. కానీ ఎల్లీకి చివరికి తెలిసేదేంటంటే తన స్టెప్ సిస్టర్ అయిన యానా నిజానికి తన గ్రాండ్ మదర్ అని. అంటే ఎల్లీ తన ఫ్యామిలీ కాదు అనుకుంటున్న తన స్టెప్ ఫాదర్ అయిన డానియల్ నిజానికి తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్.
అంటే 2022 కల్లా ఎల్లి డానియల్ ఫ్యామిలీలో చివరి తరం అమ్మాయి. అందుకే తనని రెస్క్యూ చేయడానికి వచ్చిన డానియల్తో ఎల్లి మనం ఒక ఫ్యామిలీ అని మనస్ఫూర్తిగా అనగలుగుతుంది. ఈ ఫ్యామిలీ ట్రీలో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్యారిస్ ఫాదర్ అయిన బెంజమిన్, అలాగే ప్యారిస్ గర్ల్ ఫ్రెండ్ అయిన సెలెస్ట్. వీళ్ళు కనపడకుండా తప్పిపోయింది అనుకుంటున్న యానా కాలంలో తప్పిపోయి గతంలోకి చేరి తన పూర్తి జీవితాన్ని గడిపి ఆ ఫ్యామిలీ వృద్ధి అవడానికి కారణమైతే తన మదర్ ని కాపాడుకోలేకపోయాను అనుకుంటున్న ప్యారిస్ తను చేసే ప్రయత్నంలో అదే కాలంలో తప్పిపోయి భవిష్యత్తులో బలైపోతాడు. కానీ ఆ ప్రయత్నంలో యాక్సిడెంట్ లో లేక్ లో డ్రౌన్ అవుతున్న తన మదర్ ని కాపాడుకోలేకపోయినప్పటికీ చిన్నపిల్లగా ఉన్న తన మదర్ ని కాపాడుకోగలిగాను అని తెలుసుకుంటాడు. దాంతో తనకొక కంఫర్ట్ దొరికితే ఎవరో అమ్మాయి కోసం ప్యారిస్ వాళ్ళని వదిలేశాడు అనుకుంటున్న తల్లి కూతుళ్ళిద్దరూ తను వాళ్ళని వదిలేయలేదని, నిజానికి తను తప్పిపోయాడు అని తెలుసుకోవడంతో వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో మిస్టరీగా మిగిలిపోయిన ప్యారిస్ డిసపియరెన్స్ గురించి ఒక కంఫర్ట్ దొరుకుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ గా సాగిన క్యాడోలేక్ మూవీ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ మూవీ పై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి దీనిని షేర్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే మూవీ ఎక్స్ప్లెనేషన్ వినాలనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. దానిని మన ఛానల్లో కవర్ చేసేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.